మనుషుల్లో ఉండేటటువంటి రాక్షస గుణాలు ఉంటాయి చూడండి. ఆ రాక్షసుల స్టేట్మెంట్లు అట్లాంటివి. ఆ పార్టీలో చేసినా, ఈ పార్టీలో చేసినా సరే. ఏ పార్టీలో చేసినా రాక్షసులు మాత్రమే అట్లాంటి సమర్థిస్తారు తప్పించి మామూలు జనం ఎవరు సమర్థిస్తారని నేను అనుకోను దాన్ని. సార్, ఇదంతా చర్చకు రావడానికి వాదనలు వినిపించడానికి ప్రధాన కారణం సజ్జల భార్గవరెడ్డి గారికి సంబంధించి ఆయన వేసుకున్న పిటిషన్ మీద జరిగిన వాదనలు. అయితే ఇక్కడ ఆయన విషయంలో కూడా అంటే ఇప్పుడు ఆయన రద్దు చేయాలి అనేది ఆయన వేసుకున్నారు ప్రధానంగా లుకౌట్ నోటీసులకు సంబంధించి. కానీ ఆయనకు కూడా నోటీసులు ఇవ్వకుండా ఆయన విచారణకు సహకరించలేదు అనే వాదన ప్రస్తావనకు వచ్చిందా? అది కొంచెం హైడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ బేసిక్గా ఒకటి, మనం ప్రస్తుతం వ్యవస్థలతో ఆటలు ఆడుతున్నాం తప్పించి వ్యవస్థను వ్యవస్థగా పెట్టట్లేదు. ఆయన మీద పెట్టిన కేసు లేదు, ఆయనకి ఎఫ్ఐఆర్ పంపించి ఎఫ్ఐఆర్ అంటే అయిపోతుంది కదా. వీళ్ళు అతన్ని కావాలని చెప్పి కేసుల మీద కేసులు పెట్టి బయట విదేశాలకు వెళ్లకుండా ఆర్డర్లు వేస్తున్నారు. దాన్ని అక్కడ అతను తప్పు పట్టింది, దాని మీద విచారణ జరిపింది. ఇప్పుడు ఎందుకు ఎన్ని కేసుల్లో కోర్టులు సీరియస్ అయినాయి, ఏం ఎఫ్ఐఆర్లు ఉన్నాయిరా బాబు అంటే కూడా చెప్పలేదు కదా. రఘురామకృష్ణరాజు కేసులో కూడా ఎన్ని ఉన్నాయంటే కూడా అట్లాగుంటాయి, విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. సార్, మామూలుగా ఇలాంటి జరగడం ముందు ఆయనకి నోటీసులు ఇవ్వడం, ఆయన అదే అంటుంది. ఆ నోటీసులు అది ఇవ్వకపోవడం వల్లనే అతను వేసుకున్నాడు పిటిషన్. అవును, అందులో డైరెక్ట్ గా లుకౌట్ నోటీసులు జారీ చేసేయడం అనేది ఇప్పుడు అదే నేను అంటోంది. అదే రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనవి. ఇక్కడ అనవసరపు డ్రాగన్ చేస్తున్నారు. అది సజ్జల భార్గవ్ మీద నువ్వు నోటీస్ ఇచ్చి విచారణ చేయాల్సింది కాస్త ఈ రచ్చ చేసుకోవడం ఎందుకు? అదే కదా, అది సమస్య. రైట్, చూద్దాం. మొత్తానికి కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో కానీ, లేదంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా